వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బహుశా ఇండియాలో ప్రధానమంత్రి కూడా ఎన్నుకున్నంత శక్తి ఉంటుంది. అలాంటి చంద్రబాబు నాయుడు మారీచుల గురువు, కక్కుటమార విద్యలకు పెట్టిన పేరు, ఆయన చుట్టూ తయారైన శక్తులు కూడా అట్లాంటివి. గతంలో అనుభవం కూడా ఉంది మనకు. 19 ఎన్నికల ముందు అందరూ గమనించారు. నా గుర్తుని 40-45 లక్షల ఓట్లు తీయించారు. చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే సేవామిత్రని ఆపెట్టి తిరిగి పంపించి 40 లక్షల దాకా తీసేసినారని తర్వాత మన వాళ్ళు కనుక్కొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో అందరూ ఈసీకి పోయి అక్కడ పోయి వాళ్ళకు మొదలుపెట్టి అక్కడ నుంచి మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ చేయించి నానాగారు కూడా మనం తెచ్చుకోవాల్సి వచ్చింది. అంటే ఫెయిర్ ప్లే ఉంటుంది అని మనం దిగుతాం. ఎన్నికలు అంటే ఫెయిర్ ప్లే కాదు, మోసం మాత్రమే చేసి ఇది కావాలనుకునేవారు అవసరం ఉన్నప్పుడు మనం అది చేయకపోయినా కనీసం మనం అప్రమత్తంగా ఉండాలి, మనం దెబ్బ తగలకుండా. అట్లా దెబ్బ కొట్టడానికి ఇప్పుడు అవకాశం బాగా వచ్చింది. ఎస్ఐఆర్ అధికారంలో ఉండేవాడికి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎస్ఐఆర్ అంటే 2000 ఇప్పటికి 24 ఏళ్ల క్రితం 2002 జాబితాతో చూస్తారు. 2002 జాబితా అంటే అప్పటికి ఇప్పటికి 2-3 జనరేషన్లే మారిపోయింది. ప్రధానంగా ఉండేది ఇక్కడ కూడా అలర్ట్గా ఉండడము, అందరినీ అలర్ట్ చేయడము, నాయన మీ ఓటు కాపాడుకోండి అని చెప్పడం, వాళ్ళకు పక్కన నిలబడడం, ఇది చేయాల్సింది బాధ్యత మొత్తం మన మీద ఉంది. అది మనకు అవసరము, రాష్ట్రానికి అవసరము, ఓటర్లకు అవసరము, ప్రజలకు అవసరం. అందువల్ల నికరమైన ఉన్న ఓటు ఏది పోకుండా చూడడం, మనకు వచ్చే ఓటు మన సింపథైజర్ అయితే అసలు జారిపోకుండా ఎట్లా చూసుకోవాలన్నా ఈ రెండు మనం ముందున్న రక్షణ కట్టాలి. లేదు 25లో ఇప్పుడున్న ఓటర్లు అందరూ వాళ్ళు ఎక్కడున్నా పోకుండా చూడడం ఎట్లా, ఈ రెండు మన ముందున్న బాధ్యత. దీనికోసం ఒక ఎక్సర్సైజ్ చేయాలా, సీరియస్గా చేయాలా, కోఆర్డినేటెడ్గా చేయాలా అండ్ ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటేటివ్ యాక్సెప్ట్ చేసిన మన అటు నుంచి డిప్యూటీ కింద గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే బిఎల్ఓ ఉంటారో అల్టిమేట్ బాయిల్స్ డౌన్ అంతా కిందికి పోయేది బిఎల్ఓ దగ్గరికి పోతుంది. మన వైపు నుంచి పొలిటికల్ పార్టీ నుంచి బిఎల్ఏ దగ్గరికి పోతుంది, బూత్కి వెళ్తుంది దాకా. సో ఈ బూత్ లెవెల్లో కోఆర్డినేట్ చేసుకుంటే సహజంగానే మనకు ఏదైనా ఇంటర్వ్యూ జరిగిన ఉన్న 1000-1200 ఓట్లను ఎవరైతే నిజంగా లేని ఓటు ఉంటే తీసేసినా ఓకే, ఉన్న ఓటు పోకుండా మన ఓటు అయితే మరింత జాగ్రత్తతో, మనకు వస్తుందన్న ఓటు అయితే మరింత జాగ్రత్తతో వాటిని ఐడెంటిఫై చేసి కంటిన్యూ అయ్యేట్టు లేదంటే మళ్ళీ రీఇన్స్టేట్ అయ్యేట్టు అంతవరకు హ్యాండ్ హోల్డింగ్ చేయడం, ఐడెంటిఫై చేసి హ్యాండ్ హోల్డింగ్ చేయడం అనేది లైక్ ఎలక్షన్ కమిషన్ ఎట్లయితే ప్రిపేర్ అవుతుందో, ఇప్పుడు సెన్సస్ కమిషన్ వాళ్ళైతే ఎట్లా ప్రిపేర్ అవుతారు, ఒక ఎక్సర్సైజ్ దానికి ముందు గ్రౌండ్ వర్క్ చేసుకోవడము, ఆ తర్వాత క్యాంపెయిన్ లాగా ట్రైన్ మన వైపు నుంచి మనం కూడా అది ప్రిపేర్. స్ట్రక్చర్ పూర్తి ఫామ్ కావాలి, బిఎల్ఏలు పక్కగా ఫిల్ కావాలి. ఇప్పటికే లిస్టులు వచ్చాయి బిఎల్ఏలు చేస్తారు. అయితే చాలామంది మన పార్టీలో మన కోఆర్డినేటర్లు కలిసి నాయకులు ఎలక్షన్లుగా టైం ఉంది కదా, నార్మల్ కోర్స్ ఆఫ్ దీని ప్రకారం మనం చేసుకోవచ్చు కదా, గ్రామ నాయకులు ఉంటారు, అందరు ఉంటారు కదా అనుకుంటున్నాం. కానీ మధ్యలో తక్కువ టైం ఏదైతే షార్ట్ స్పాన్లో పడే దెబ్బ, ఆ తర్వాత మళ్ళీ మనం రికవర్ అవ్వడానికి లేదా దాన్ని మళ్ళీ నార్మల్ తెచ్చుకోవడానికి టైం పడుతుంది, మిస్ కూడా కావచ్చు. కాబట్టి ఆ టైంకే మనం అలర్ట్గా ఉండడం అవసరం కాబట్టి దానికోసం ప్రత్యేక ఏర్పాటు చేద్దామని అనుకున్నాం. ఒకటేమో ఈ స్ట్రక్చర్ ఒకటి ఫామ్ చేసుకోవడం. ఇప్పుడు బిఎల్ఏలు ఏదైతే పెడుతున్నాం, ఎందుకంటే ఇక్కడ ఎస్ఐఆర్ అనేది ఒక స్పెషలిస్ట్ నడుస్తున్నప్పుడు ఆ బిఎల్ఓతో కోఆర్డినేట్ చేసుకోవడం కాకుండా బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్, మా పార్టీ ఏజెంట్ ఎక్విప్మెంట్ ఒక గవర్నమెంట్ వీళ్ళతో హౌ టు డీల్ విత్ దెమ్, రూల్ పురుషం మిగిలిన ఫార్మ్స్ అవి చేసుకోవడం, యాక్టివ్గా ఉండాలి. అలాగే ఈ ఏజెంట్ తోడు ఇంకా ఒక 2-3 సో దట్ ఏమంటాం డెలిగేషన్ ఆఫ్ డ్యూటీ ప్లస్ అకౌంట్ ఈజీ టు ఐడెంటిఫై. ఒకరే 1200